రీసెంట్ గా కొన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన పొలిటీషియన్స్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఆర్గనైజ్ చేశారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ అండ్ పంజాబ్ ఈ స్టేట్ సీఎంస్ తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా అటెండ్ అయ్యారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు కూడా అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ డీలిమిటేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన లీడర్స్ ఎవరు కూడా దీనికి అటెండ్ అవ్వలేదు. అసలు ఏంటి డీలిమిటేషన్, వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేస్తున్నారు, దీనివల్ల మన మీద పడే ఇంపాక్ట్ ఏంటి, సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు విష్ణుస్ ఇన్ఫో హబ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఏంటి డీలిమిటేషన్? ప్రస్తుతం మన దేశంలో 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అసలు ఈ ఎంపీ స్థానాలను ఎలా చేస్తున్నారంటే దేశ జనాభా పట్టి డిసైడ్ చేస్తారు. 1971 సెన్సస్ ప్రకారంగా మన దేశంలో 54.7 కోట్ల జనాలు ఉండేవారు. ఆ టైంలో ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీని ప్రాతినిధ్యం వహించేలాగా 54.7 జనాభాకి 543 ఎంపీ స్థానాలు డిసైడ్ చేశారు. కానీ జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కదా, పెరుగుతున్న జనాభా తగ్గట్టు నియోజకవర్గాల పరిధులను కూడా కంట్రోల్ చేయడమే డీలిమిటేషన్. దానివల్ల ఎవ్రీ 10 years కి సెన్సస్ వచ్చినప్పుడల్లా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేసేవారు. ఇది 1951 లో స్టార్ట్ అయింది. తర్వాత 1961, 1971 లో సెన్సస్ ప్రకారంగా ఎంపీ స్థానాలను కుదించేవారు. 1971 తర్వాత డీలిమిటేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎంపీ స్థానాలు కంటిన్యూ అవుతున్నాయి. 1971 సెన్సస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ జరిగింది కదా, మళ్ళీ యాక్చువల్గా 1981 తర్వాత జరగాలి. కానీ 1976 లో అప్పటి ప్రధానంగా ఉంటున్న ఇందిరాగాంధీ గారు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ని హోల్డ్ చేయాలని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 25 years పాటు డీలిమిటేషన్ జరగకుండా ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ని మరొక 25 years ఎక్స్టెండ్ చేసేలాగా అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంటే 1976 నుంచి 2026 వరకు డీలిమిటేషన్ ప్రాసెస్ అవ్వనివ్వకుండా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అలా ఎందుకు చేశారంటే సౌత్ లో ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేస్తే నార్త్ లో ఉన్న రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఒకవేళ డీలిమిటేషన్ కానీ చేయాల్సి వస్తే నార్త్ లో పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ నియోజకవర్గాలను క్రియేట్ చేసి ఎక్కువ ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ జరిగితే పార్లమెంట్ లో నార్త్ కి సంబంధించిన పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు. దానివల్ల పార్లమెంట్ లో నార్త్ లో ఉండే వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవడం వల్ల ఏదైనా బిల్ పాస్ చేయాల్సి వస్తే సౌత్ వాళ్ళ ఆమోదం లేకుండా వాళ్ళలో వాళ్ళే సొంత డెసిషన్స్ తీసుకుంటారు. అప్పుడు డెవలప్మెంట్ ప్రకారంగా కానీ సమస్యల గురించి మాట్లాడడానికి కానీ సౌత్ లో ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇలా జరిగితే సౌత్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పట్లో ప్రధానంగా ఉన్న ఇందిరాగాంధీ గారు అలానే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎక్స్టెండ్ చేసుకుంటూ 50 years ని పోస్ట్ పోన్ చేశారు. అలానే డీలిమిటేషన్ ఫ్రీజ్ చేసిన టైంలో నార్త్ లో పాపులేషన్ కూడా కంట్రోల్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవడానికి ట్రై చేశారు. కానీ పాపులేషన్ కంట్రోల్ లో నార్త్ సైడ్ ఫెయిల్ అయ్యారు. 1971 సెన్సస్ ప్రకారంగా 54 కోట్లు ఉండే మన ఇండియన్ పాపులేషన్ 2021 వచ్చేసరికి 141 కోట్లుగా మారింది. ఇప్పటికీ కూడా సౌత్ తో కంపేర్ చేస్తే నార్త్ లో పాపులేషన్ విపరీతంగా ఉంది. 2026 తర్వాత కానీ డీలిమిటేషన్ జరిగితే నార్త్ లో ఎంపీ నియోజకవర్గాలు బాగా పెరుగుతాయి. దానివల్ల నార్త్ లో ఎంపీ సీట్స్ పెరిగి సౌత్ లో తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 543 సీట్స్ ని కానీ కంటిన్యూ చేస్తే పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల నార్త్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ వెళ్తాయి. సౌత్ లో ప్రస్తుతం ఉన్న సీట్స్ కంటే సీట్స్ తగ్గిపోతాయి. మీరు ఈ డేటా కానీ చూస్తే ఎంపీ స్థానాలు తగ్గిపోయే స్టేట్స్ చూస్తే టాప్ లో మన సౌత్ స్టేట్స్ ఉన్నాయి. యూపీ, బీహార్, రాజస్థాన్. ఇందులో పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎంపీ స్థానాలు కూడా పెరుగుతాయి. బీజేపీ లీడర్ అమిత్ షా గారు అయితే సౌత్ లో ఎంపీ స్థానాలు తగ్గకుండా చూసుకుంటామని చెప్పి అనౌన్స్ చేశారు. ఎంత సీట్స్ తగ్గకుండా ఉన్నా ఆబ్వియస్లీ నార్త్ లో పెరుగుకుంటూ వస్తాయి కదా, దానివల్ల సౌత్ కి అన్యాయం జరిగినట్టే అవుతుంది. మన సౌత్ లీడర్స్ అయితే పాపులేషన్ బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయడం మీద అగేన్స్ట్ గా ఉన్నారు. పాపులేషన్ అండ్ ఎంపీ స్థానాలు తక్కువగా ఉన్నప్పటికీ సౌత్ స్టేట్స్ ఇండియా జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాపులేషన్ బేస్ చేసుకొని కాకుండా జీడీపీ బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయాలని చెప్పి సౌత్ లీడర్స్ అందరూ జేఏసీ కమిటీ ద్వారా రికమెండ్ చేస్తున్నారు. లేదా డీలిమిటేషన్ ప్రాసెస్ ని మరొక 25 years పోస్ట్ పోన్ చేయమని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ పాపులేషన్ బేస్ మీద డీలిమిటేషన్ కానీ తీసుకొస్తే ఈ 543 కాన్స్టిట్యుయెన్సీస్ ని కంటిన్యూ చేసినా లేకపోతే కొత్తగా నియోజకవర్గాలు తీసుకొచ్చిన లోజ్ అయ్యేది మన సౌత్ స్టేట్స్. అదే కానీ జరిగితే ఇప్పుడిప్పుడుగా డెవలప్ అవుతున్న మన సౌత్ స్టేట్స్ గ్రోత్ ని అడ్డుపడే అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు అయితే నార్త్ లో పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, అంతమంది జనాల్ని పరిపాలించడానికి ఇప్పుడున్న ఎంపీ సీట్స్ చాలా కష్టమవుతున్నాయి. నియోజకవర్గాలను పెంచి ఎంపీ స్థానాలు పెంచడం వల్ల పరిపాలన ఇంకా కన్వీనియంట్ గా అవుతుంది అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. మన ఏపీ నుండి ఎవరు కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వలేదు. మేబీ బీజేపీతో అలియన్స్ లో ఉండడం వల్ల వెళ్ళి ఉండకపోవచ్చు. దీనివల్ల పొలిటికల్ గా కూడా ఫ్యూచర్ లో కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా పాపులేషన్ బేస్ చేసి డీలిమిటేషన్ జరిగితే వాళ్ళకి ఫేవర్ అవుతుంది. ఎందుకంటే సౌత్ స్టేట్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ పార్టీస్ రూల్ చేస్తున్నాయి. బీజేపీ అండ్ కాంగ్రెస్ మన సౌత్ స్టేట్స్ లో అంత స్ట్రాంగ్ గా లేవు. దానివల్ల రేపు పొద్దున గవర్నమెంట్ ఫార్మ్ చేయాల్సి వచ్చినా సౌత్ స్టేట్స్ ఎంపీస్ ఆమోదం లేకుండానే వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సౌత్ లీడర్స్ అయితే పాపులేషన్ బేస్ చేసి కాకుండా జీడీపీ బేస్ చేసి చేయండి, లేదా 25 years పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అయితే మాకు పరిపాలించడానికి ఇంకా కన్వీనియంట్ గా ఉంటుంది, సీట్స్ పెంచితే బెటర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? డీలిమిటేషన్ ఫ్రీజ్ అవ్వాలా, లేకపోతే పాపులేషన్ బేస్ లోనే కంటిన్యూ అవ్వాలా, లేదా జీడీపీ బేస్ చేసుకొని చేయాలా? కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.